ఒక్క తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డుల గురించి చర్చ వస్తే ప్రభాస్ పేరు ప్రస్తావించకుండా ఆ చర్చ పూర్తి కాదు. ఇండియన్ సినిమా మార్కెట్ను బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని రెండుగా విభజించే స్థాయికి ఆయన ఎదిగారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ ప్రభాస్ ఆ సరిహద్దులను చెరిపివేశారు. బాహుబలి సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత వచ్చిన సినిమాలు కంటెంట్తో సంబంధం లేకుండా కేవలం ఆయన స్టార్ పవర్ తోనే వందల కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి. హిందీ మార్కెట్లో ఒక దక్షిణాది హీరో నేరుగా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. ఖాన్ త్రయం రికార్డులను సవాల్ చేయడం ప్రభాస్తోనే మొదలైంది. 1000 కోట్ల క్లబ్లో ఏకైక రారాజు. భారతీయ చలనచిత్ర చరిత్రలో 2 వేర్వేరు చిత్రాలతో 1000 కోట్ల మార్కును, బాహుబలి 2, కల్కి 2898 దాటిన ఏకైక తెలుగు హీరో ప్రభాస్. ఇది ఆయన గ్లోబల్ మార్కెట్ స్టామినాకు నిదర్శనం. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా, ఉదాహరణకు సాహో, ఆదిపురుష్, కేవలం ఆయన కటౌట్ చూసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఉండటం వల్ల ఆ సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లను రాబట్టగలిగాయి. ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే 230 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే